వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. రోజు ఎన్నో వెరైటీ ఆఫ్ శారీస్ చూపించే నేను ఇవాళ మరిన్ని వెరైటీస్ అండ్ కొత్త డిజైన్స్ చూపించడానికి నేను వచ్చేసాను దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. సో ఇక్కడ వెరైటీస్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో ఓ లుక్ వేసేద్దామా? సో వ్యూయర్స్, ఫస్ట్ వచ్చేసి పర్దాని పట్టు అంటారు. ఈ క్లాత్ వచ్చేసి మనకి పట్టులో పర్దాని పట్టు అనమాట. సో ఇక్కడ మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది. ఫస్ట్ చూస్తే కనుక మనకి పళ్ళు రిచ్ కలర్ రాయల్ బ్లూ కలర్లో ఉన్న పళ్ళు చూస్తున్నాము. సో ఈ పళ్ళుకి కూడా మనకు అంత గోల్డ్ కలర్ డిజైన్లో ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ ఒక 3 ఇంచెస్ ఉంది. దాని తర్వాత మనకి నేవీ బ్లూ కలర్లో చిన్న చిన్న డిజైన్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనకి 1 ఇంచ్ కూడా కడ్డీ బార్డర్ ఉంది. అండ్ పళ్ళు పాటు చూస్తే కనుక మీరు మొత్తం ఇలా వేవ్స్ డిజైన్ చూడొచ్చు. ఇక్కడ జిగ్జాగ్ మన గోల్డ్ కలర్ లో ఉన్న వేవ్ డిజైన్ చూడొచ్చు. అండ్ అలాగే డౌన్ పార్ట్ లో కూడా మనకి కడ్డీ బార్డర్ ఉంది. ఆ కడ్డీ బార్డర్ లో మనకి చిన్న చిన్న డైమండ్ షేప్ లో ఉన్న డిజైన్ కూడా ఇచ్చారు. అండ్ డౌన్ లో చూస్తే కనుక మనకి ఎక్కడైతే మిడిల్ పార్ట్ లో జిగ్జాగ్ మోడల్ ఇచ్చారో అలాగే మనకి డౌన్ బార్డర్ లో కూడా సేమ్ అదే మోడల్ ఉంది. అండ్ ఇక్కడ బార్డర్ చూస్తే కనుక శారీ పార్ట్ లో ఉన్న బార్డర్ మనకి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్, పైన వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండ్ దాని తర్వాత కడ్డీ బార్డర్ వచ్చేసి yellowish కలర్ లో ఉంది. లైట్ గోల్డ్ అండ్ మిక్స్ yellow కలర్ లో ఉంది. అండ్ దాని తర్వాత మనకి వేరియేషన్ చూపించడానికి ఇక్కడ ఏదైతే పర్పుల్ కలర్ యూస్ చేశారో అదే పర్పుల్ కలర్ మనకి ఇక్కడ ఉంది. అండ్ పళ్ళులో మనకి ఎక్కడైతే గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ 1 ఇంచ్ ఉందో అదే కంటిన్యూ అవుతూ మనకి శారీ బార్డర్ లో షోల్డర్ బార్డర్ లో కూడా అదే కడ్డీ బార్డర్ యూజ్ అయింది. అండ్ శారీ పార్ట్ చూస్తే గనక మనకి ఇది టమాటో రెడ్ కలర్ అని చెప్పొచ్చు. టమాటో రెడ్ కలర్ లో మనకి yellow కలర్ లైట్ yellow కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. మొత్తం మనకి ఎక్కడైతే ఇక్కడ పళ్ళులో బార్డర్లో పర్పుల్ కలర్ యూస్ చేశారో అదే మనకి శారీ అంతా బాడీలో మనకి పర్పుల్ కలర్ ఫ్లవర్స్లో ఉంది. అన్ని లోటస్ అనమాట. సో శారీ అంతా మనకి ఇదే కంటిన్యూ అవుతుందండి. మొత్తం టమాటో రెడ్ కలర్లో ఉన్న శారీకి మనకి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. అండ్ మిగతాదంతా మనకి లీఫ్ డిజైన్ అనేసి సమ్ పికాక్ హెడ్ టైప్లో మనకి డిజైన్ అంతా చేయబడింది. అండ్ నెక్స్ట్ డౌన్ బార్డర్ చూస్తే కనుక సేమ్ మనకి పైన షోల్డర్ బార్డర్ ఎలా ఇచ్చారో సేమ్ అదే మోడల్లో పర్పుల్ కలర్ వేరియేషన్ చూపించడానికి అండ్ అలాగే గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ ఒక 5 ఇంచెస్ ఉంటుంది. దాని తర్వాత మనకి డౌన్ బార్డర్, సో ఏదైతే మనకి బాడీ పార్ట్ లో ఉన్న టమాటో కలర్ ఉందో సో అదే టమాటో కలర్ లో మనకి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. ప్లెయిన్ శారీ పైన మనకి ఫ్లవర్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయి. యాక్చువల్గా పర్పుల్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి డార్క్ గ్రీన్ కలర్. సో శారీ అంతా మనకి డౌన్ బార్డర్ వచ్చేసి మినిమం మనకి 12 ఇంచెస్ ఉంటుంది అనమాట. సో బార్డర్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు. సో శారీ అంతా మనకి రన్నింగ్ లో ఇలాగే ఉంటుందండి. బ్యూటిఫుల్ శారీ అండ్ వండర్ఫుల్ శారీ. కలర్ కాంబినేషన్ అనేది మనకి చాలా ఎలివేట్ అవుతుంది. అండ్ బ్లౌజ్ చూస్తే కనుక మనకి పళ్ళులో ఏదైతే డార్క్ బ్లూ కలర్ ఇచ్చారో సేమ్ అదే బ్లౌజ్ కలర్ కూడా మనకి నేవీ బ్లూ కలర్లో ఉంది. బట్ మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్గా ఇచ్చారు. ఎందుకంటే శారీ అంతా మనకి హెవీగా పట్టులో ఉంది కాబట్టి మనం బ్లౌజ్ అనేది ప్లెయిన్ తీసుకుంటే మనం మగ్గం వర్క్స్ అవన్నీ కూడా చేయించుకోవచ్చు. అండ్ దీనికి కూడా మనకి ఎలా అయితే పళ్ళులో అండ్ శారీలో బార్డర్ ఇచ్చారో సేమ్ అదే విధంగా కడ్డీ బార్డర్ అనేది మనకి 3 లేయర్స్ ఇచ్చారు డౌన్ పార్ట్లో అండ్ షోల్డర్ పార్ట్లో. సో ఈ బ్యూటిఫుల్ శారీ మనకు ఓన్లీ 6200 రూపీస్కి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది గాంధర్వ పట్టు అండి. యాక్చువల్గా గాంధర్వ పట్టు అనేది చాలా ఫేమస్ శారీస్. సో అందులో మనకి ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా రేర్ అనమాట. పిస్తా గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్. మనకి పళ్ళు ఏదైతే ఉందో మనకి పిస్తా గ్రీన్ కలర్కి క్వైట్ ఆపోజిట్ కలర్లో మనకి కలర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ కలర్ ఇచ్చారు. సో ఈ మనకి పళ్ళులో కూడా బ్యూటిఫుల్ డిజైన్ మ్యాంగో డిజైన్స్లో మనకి గ్రీన్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడైతే మనకి పిస్తా గ్రీన్ కలర్ ఉందో ఇందులో డార్క్ గ్రీన్ అనేది ఎలివేట్ అవుతుంది. సో మనకి పళ్ళు అనేది 3 లేయర్స్ ఇచ్చారండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్లవర్స్ లీఫ్ మోడల్స్ అండ్ మ్యాంగో డిజైన్ ఉన్న లేయర్ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్లోనే గ్రీన్ కలర్ అనేది డార్క్ గ్రీన్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ అలాగే సేమ్ ఇక్కడైతే ఏదైతే లేయర్ ఇచ్చారో ఫస్ట్ లేయర్ అండ్ మనకి థర్డ్ లేయర్ కూడా సేమ్ అదే లేయర్లో ఉంది. అండ్ దీనికి బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ డౌన్ పార్ట్ అండ్ షోల్డర్ పార్ట్ కూడా మనకి 2 కడ్డీ బార్డర్సే ఉన్నాయి. అండ్ శారీ చూస్తే కనుక మనకి మొత్తం పిస్తా గ్రీన్ కలర్లో ఉంది. సో మొత్తం శారీ గ్రీన్ కలర్ పిస్తాలో ఉంది కాబట్టి మనకి ఏదైతే పళ్ళు యూస్ చేశారో అదే మనకి శారీలో గోల్డ్ కలర్ బుట్టీస్ అనేవి ఇచ్చారు. ఇక్కడ చిన్న చిన్న గోల్డ్ కలర్ బుట్టీస్లో మనకి ఆరెంజ్ కలర్ అనేవి చిన్న డాట్స్ లాగా ఆ డిజైన్లో ఎలివేట్ అవుతుంది. సో శారీ అంతా మనకు రన్నింగ్లో ఇలాగే ఉంటుందండి. అండ్ బార్డర్ చూస్తే కనుక మనకి షోల్డర్ బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్, ఇది వచ్చేసి మనకు ఒక 5 ఇంచెస్ ఉంటుంది. అండ్ అలాగే డౌన్ బార్డర్ కూడా మనకు ఒక 5 ఇంచెస్ ఉంటుంది గోల్డ్ కలర్. సో ఈ కాంబినేషన్ అనేది చాలా రేర్ అని చెప్పొచ్చు. మొత్తం శారీ అంతా మనకి పిస్తా గ్రీన్లో ఆరెంజ్ కలర్ అనేది బాగా హైలైట్ అవుతుంది.
అవుతుంది, ఎందుకంటే మనకు పళ్ళులో అదే కలర్ ఇచ్చారు కాబట్టి శారీ అంతా అదే కలర్లో ఉంది. అండ్ ఇందాక చూసిన శారీ లాగానే సేమ్ దీనికి కూడా పళ్ళులో ఏదైతే కలర్ యూస్ చేశారో మనకి బ్లౌజ్ పీస్ కూడా సేమ్ మనకి అదే ఆరెంజ్ కలర్లో డార్క్గా రిచ్గా ఎలివేట్ అవుతుంది. అండ్ ప్లెయిన్ ఉండడం వల్ల ఇది బాగా లుక్గా కనిపిస్తుంది. అండ్ దీనికి కూడా మనకి కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారండి. ఇక్కడ ఒక 5 ఇంచెస్ అండ్ డౌన్ పార్ట్కి ఒక 5 ఇంచెస్. సో ఇది మనం హ్యాండ్స్కి కానీ బ్యాక్ సైడ్ ఆఫ్ బ్లౌజ్కి కానీ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి 6800 రూపీస్కి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ వెరైటీ చూస్తే కనుక ఇది వచ్చేసి బనారస్ కోరా అంటారండి. యాక్చువల్గా ఈ జనరేషన్లో బాగా నడుస్తున్న ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది చూడడానికి కానీ వేర్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది అండ్ రిచ్గా కనిపిస్తుంది. వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో లైట్ వెయిట్ అనగానే మోస్ట్లీ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ శారీ కూడా మనకి నీట్గా కలర్ కాంబినేషన్లో ఉంది. సో ఫస్ట్ పళ్ళు చూస్తే కనుక మనకి పళ్ళు అనేది మొత్తం ట్రీ మోడల్లో ఇచ్చారండి. మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ యూస్ చేసిన ట్రీ మోడల్స్లో ఉన్నాయి. మనకి 4 ట్రీస్ అనేసి డివైడ్ అయిపోయి ఉన్నాయి మనకి పళ్ళులో. అండ్ అలాగే మనకి ఇక్కడ బార్డర్ చూస్తే కనుక ఫస్ట్ మనకి శారీ కలర్ అనేది 3 to 4 కలర్ కాంబినేషన్లో ఉంది. సో ఫస్ట్ మనకి నేవీ బ్లూ కలర్ అండ్ అలాగే రెడ్ కలర్ ఒక 3 ఇంచెస్ అండ్ అలాగే గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ ఒక 1 ఇంచ్. సో ఇలా 3 లేయర్స్ అనేది బార్డర్ డివైడ్ అయ్యి ఉంది. అండ్ అలాగే మనకి డౌన్లో కూడా సేమ్ మనకి షోల్డర్లో ఏ పార్ట్ అయితే డివైడ్ అయ్యి ఉందో 3 లేయర్స్లో సేమ్ అదే కలర్ కాంబినేషన్లో గోల్డ్, రెడ్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది. అండ్ పళ్ళుకి మనకి వేరియేషన్ చూపించడానికి ఇక్కడ ఏవైతే కలర్స్ యూస్ చేశారో గోల్డ్ అండ్ సిల్వర్ కలర్, అదే మనకి బార్డర్లో కూడా చిన్న చెక్స్ డిజైన్ అండ్ డైమండ్ షేప్ డిజైన్లో మనకి ఇక్కడ ఇవ్వబడింది. సో మనకి పళ్ళు అనేది రిచ్గా హైలైట్ అవుతుంది. అండ్ శారీ పార్ట్ చూస్తే కనుక మనం శారీ బార్డర్ చూడొచ్చండి. పళ్ళులో మనకి ఏదైతే బార్డర్ యూజ్ అయిందో ఇక్కడ 3 లేయర్స్ ఆఫ్ బార్డర్, అదే లేయర్స్ ఆఫ్ బార్డర్ మనకి శారీ అంతా కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే డౌన్ బార్డర్ కూడా మనకి ఎక్కడైతే పళ్ళులో ఉందో సేమ్ అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది 3 లేయర్స్లో. అండ్ శారీ చూస్తే కనుక మనకి ఈ శారీ అంతా లైట్ క్రీమ్ కలర్ మిక్స్డ్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది. అండ్ శారీలో ఉన్న డిజైన్ అంతా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో చిన్న చిన్న బుటీస్ ఉన్నాయి. మనకు పళ్ళులో ట్రీస్ ఇచ్చారు కాబట్టి శారీలో మనకు అన్ని బుటీస్ స్టైల్లో ఇచ్చారు. అండ్ అలాగే ఈ బార్డర్కి కింద లైన్ చూస్తే మనకి నేవీ బ్లూ కలర్లో లైన్స్ ఇచ్చారు. ఒక 12 ఇంచెస్ వరకు మనకి లైన్స్ ఇచ్చారు. ఆ లైన్స్లో కూడా ఆపోజిట్లో బుట్టీస్ ఉన్నాయి. ఇక్కడైతే స్ట్రైట్గా ఉన్నాయి, ఇక్కడ ఆపోజిట్లో బుట్టీస్ ఉన్నాయి. సో డౌన్లో కూడా మనకి నేవీ బ్లూ కలర్ లైన్స్లో మనకి ఆపోజిట్లో బుట్టీస్ ఉన్నాయి. సో శారీ అంతా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుందండి. అండ్ దీని బ్లౌజ్ పీస్ చూస్తే కనుక మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది. లైట్ నేవీ బ్లూ కలర్ అండ్ గోల్డిష్ మిక్స్డ్ విత్ కలర్లో ఉంది. సో దీనికి కూడా మనకి 3 లేయర్స్ సేమ్ శారీలో ఎలా అయితే కంటిన్యూ అయిందో మనకి నేవీ బ్లూ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్ అలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ఓన్లీ 3500 రూపీస్కి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంది. కంచిలో ఉన్న పట్టు శారీ అండి. లైట్ వెయిట్గా ఉంది అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో ఉన్న శారీ. అండ్ ఇది చూడటానికి కూడా బాగా రిచ్గా ఉంది అండ్ గ్రాండ్ లుక్లో ఉన్న శారీ అనమాట, కంచి పట్టులో శారీ. అండ్ మనం పళ్ళు చూస్తే కనుక మనకి గోల్డ్ మిక్స్డ్ ఉన్న పళ్ళు ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్ ఉన్న పళ్ళు మనకి నేవీ బ్లూ కలర్లో కనిపిస్తుంది. అండ్ బార్డర్ కూడా మనకి హైలైట్ అని చెప్పొచ్చు. ఈ శారీలో బార్డర్ అనేది మనకి రిచ్గా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక 12 ఇంచెస్ ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి మనకి కడ్డీ బార్డర్లో గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు. అండ్ దాని తర్వాత నేవీ బ్లూ పర్పుల్ కలర్లో మనకి మ్యాంగో డిజైన్ అనేది గోల్డ్ కలర్లో ఎలివేట్ అవుతుంది. అండ్ అలాగే మనకి సీ గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు దీన్ని. సో సీ గ్రీన్ కలర్ అనేది కూడా మనకి ఒక 1 ఇంచ్లో ఉంది. అండ్ అలాగే మనకి కింద బార్డర్ చూస్తే కనుక పళ్ళులో కింద బార్డర్ ఇది కూడా మనకి సీ గ్రీన్ కలర్లో ఉంది. దాని తర్వాత మనకు పైన ఏ విధంగా అయితే మ్యాంగో డిజైన్ ఇచ్చారో పర్పుల్ కలర్లో అదే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ కడ్డీ బార్డర్లో మనకి గ్రీన్ కలర్ డిజైన్ అనేది ఫ్లవర్స్ లీఫ్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ డౌన్ బార్డర్లో చూస్తే కనుక మనకి ఇది 12 ఇంచ్ కాదండి, 15 ఇంచెస్ టు ఒక 18 ఇంచెస్ వరకు ఉంటుంది ఈ డౌన్ బార్డర్. మనకి నేవీ బ్లూ కలర్లోనే మనకి సీ గ్రీన్ అనేవి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్స్, లీవ్స్, లోటస్ ఇదంతా మనకి లీఫ్లోనే ఈ లీఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మనకి ఏదైతే పళ్ళులో ఉందో ఆ బార్డర్ అనేది మనకి షోల్డర్ బార్డర్ అండ్ కింద బార్డర్ మొత్తం శారీ అంతా మనకి అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ శారీ పార్ట్ చూస్తే కనుక మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి దీనికి మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది యాడ్ చేశారు. సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది నేవీ బ్లూలో మనకి సీ గ్రీన్ అనేది బుటిక్స్ ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ లాగా బుటిక్స్ మొత్తం కంటిన్యూగా మనకి శారీ అంతా ఇలాగే ఉంటుంది. అండ్ చూడడానికి కూడా బాగా రిచ్గా ఉందండి. అండ్ బ్రైడల్ వేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మనం, ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ అనేవి బార్డర్ అనేవి అంతా హైలైట్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది మనం బ్రైడల్ వేర్ కూడా అని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ పీస్ చూస్తే కనుక మనకి శారీ ఏ విధంగా అయితే బార్డర్ అండ్ సరౌండింగ్స్ ఇచ్చారో
సేమ్ అదే అండి, మనకి ఎన్ని లేయర్స్ ఉన్నాయి, మనకి కింద బార్డర్లో కూడా మనకి ఒక 15 ఇంచెస్ వరకు డిజైన్ ఇచ్చారు కదా, సో అదే మనకి సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. బట్ బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్గా ఇచ్చారు. బికాస్ పట్టు శారీస్లో బ్లౌజెస్ ప్లెయిన్గా ఉంటే మనం డిజైన్ అవన్నీ వేసుకోవడానికి చాలా రిచ్గా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ, ఇంత రిచ్గా ఉన్న శారీ మనకు ఓన్లీ 6300 రూపీస్కి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంది. ఇదే కాదండి, ఇంకా చాలా వెరైటీస్, కొత్త మోడల్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ మీకు కావాలి అని అంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి విజిట్ చేయాల్సిందే. సో అలాగే వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, కుక్కట్పల్లి వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ పక్కన ఇంకొక బ్రాంచ్ కూడా అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ వెరైటీ ఆఫ్ శారీ అండి, ఇది కూడా మనకి సేమ్ కంచు పట్టు అనొచ్చు, కంచి పట్టు శారీ అనొచ్చు. సో ఇది కూడా వెయిట్ కూడా చాలా లైట్గా ఉంది, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు. పట్టులో రెగ్యులర్గా మనం చూసే కలర్స్ మెరూన్, ఎల్లో ఇవే ఉంటాయి, కానీ ఇక్కడ మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న బ్యూటిఫుల్ శారీ అనమాట. ఆరెంజ్ కూడా మనకి లైట్ పీచ్ కలర్లో వచ్చింది, సో అందుకే లుక్ కూడా బాగా రిచ్గా కనిపిస్తుంది. అండ్ అలాగే మనం ఇక్కడ పళ్ళు చూస్తే కనుక మనకి డార్క్ పింక్, ఏదైతే ఆరెంజ్ ఇచ్చారో దానికి టోటల్గా కాంట్రాస్ట్గా మనకి డార్క్ పింక్ అనేది యూస్ చేశారు. సో ఈ పళ్ళులో కూడా మనకి అన్ని లీఫ్ డిజైన్స్ ఉన్నాయండి, మొత్తం లీఫ్ మోడల్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్, దాని తర్వాత డైమండ్స్లో ఉన్న చిన్న చిన్న బుట్టీస్, దాని తర్వాత మనకి లీఫ్ మోడల్, సేమ్ అలాగే పళ్ళు అంతా కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ పళ్ళు వచ్చేసి మనకు ఒక 1/2 మీటర్ ఉంటుందండి. అండ్ అలాగే బార్డర్ చూస్తే కనుక మనకి పింక్ కలర్ అండ్ కడ్డీ బార్డర్ అనేది గోల్డ్ కలర్, అండ్ అలాగే మనకి లైట్ గ్రీన్ విత్ గోల్డ్ మిక్స్డ్ కలర్లో మనకు ఒక 3 ఇంచ్ బార్డర్, అండ్ అలాగే మనకి గోల్డ్ బార్డర్. సేమ్ ఇదంతా శారీ అంతా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుందండి. సో అలాగే మనం కింద బార్డర్ చూస్తే కనుక మనకి పింక్లోనే బుటీస్ అనేవి రన్నింగ్ అవుతూ ఉన్నాయి, మొత్తం శారీ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే మనం షోల్డర్ బార్డర్ ఏదైతే చూసామో సేమ్ అదే మోడల్లో మనకి కడ్డీ బార్డర్, అండ్ అలాగే గోల్డ్ గ్రీన్ మిక్స్డ్ విత్ కడ్డీ బార్డర్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే గోల్డ్ కలర్ బార్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ శారీ డౌన్లో చూస్తే మనకి పళ్ళు డార్క్ గా ఉంది కాబట్టి డార్క్ కలర్ లో మనకి గోల్డ్ కలర్ పికాక్స్ డిజైన్ క్లియర్ గా కనిపిస్తుంది. సో పెద్ద పెద్ద పికాక్స్ అనేవి మనకి ఎలివేట్ అవుతున్నాయి లైట్ గోల్డ్ కలర్ లో. అండ్ ఇక్కడ శారీ పార్ట్ లో చూస్తే కనుక ఇక్కడ డార్క్ పళ్ళు మనకి చాలా డార్క్ కలర్ లో ఉంది కాబట్టి సేమ్ కలర్ కంటిన్యూ అయింది. శారీలో మనకి కొంచెం లైట్ పీచ్ పింక్ కలర్ అనేది కంటిన్యూ అయింది, బికాస్ మనకి శారీలో పళ్ళుకి శారీకి వేరియేషన్ చూపించడానికి మనకి పళ్ళు అనేది హైలైట్గా కనిపిస్తుంది. అలాగే మనకి ఇప్పుడు పళ్ళులో చూసిన బార్డర్ మనకి శారీ అంతా కంటిన్యూ అవుతుందండి. అలాగే శారీ పార్ట్ చూస్తే కనుక ఆరెంజ్ కలర్, మొత్తం శారీ అంతా మనకు ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దీనికి చెక్స్ మోడల్లో ఉన్న గోల్డ్ కలర్ డిజైన్స్ అనేవి మనకి బుటిక్స్ లాగా ఎలివేట్ అవుతున్నాయి. మనకి శారీ అంతా ఇలాగే ఉంటుందండి, చాలా హెవీగా అండ్ రిచ్గా కూడా కనిపిస్తుంది. పట్టు వేర్ శారీస్ అని చెప్పొచ్చు అండ్ బ్రైడల్ వేర్ శారీస్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ డిజైన్స్ కూడా మనకి చెక్స్ మోడల్లో మొత్తం శారీ అంతా ఫుల్గా హెవీగా కనిపిస్తుంది. అండ్ వెయిట్ చూస్తే కనుక చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చండి, చూడడానికి కూడా చాలా లుక్గా ఉంది అండ్ లైట్ వెయిట్ శారీ. అండ్ దీనికి మనకి పళ్ళుకి ఏదైతే కలర్ యూస్ చేశారో డార్క్ పింక్ కలర్, బ్లౌజ్కి కూడా మనకి సేమ్ అదే కలర్ కంటిన్యూ అవుతుంది. కానీ మనకి అక్కడ డిజైన్ ఏదైతే ఇచ్చారో అది లేకుండా మనకి ప్లెయిన్లో ఇచ్చారు బ్లౌజ్. సో ఈ కాస్ట్ వచ్చేసి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ, ఇంత రిచ్ శారీ 6800 రూపీస్కి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సో ఇది వచ్చేసి బనారస్ కోరా పట్టు అండి. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి బనారస్లో కోరా పట్టు అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కాంబినేషన్లో ఉంది, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో లైట్గా వేరియేషన్ చూపించడానికి మనకి పింక్ కలర్ అనేది యూజ్ చేశారు. సో దీని పళ్ళు చూస్తే కనుక మనకి మొత్తం గోల్డ్ కలర్ రిచ్గా కనిపిస్తుంది. మనకి గ్రీన్ కలర్లో గోల్డ్ కలర్ పళ్ళు అనేది కడ్డీ బార్డర్ ఎలా అయితే ఉంటుందో సో పళ్ళు అంతా మనకి కడ్డీలో ఉంది. సో ఇది వచ్చేసి మనకు ఒక 1/2 మీటర్ వరకు కడ్డీ బార్డర్ లో యూజ్ చేసిన పళ్ళు ఉంది. అండ్ షోల్డర్ బార్డర్ చూస్తే కనుక మనకి 3 ఇంచెస్ ఆఫ్ కడ్డీ బార్డర్ ఉందండి. దానిపైన కూడా మనకి చిన్నగా ఒక 1/2 ఇంచ్ వరకు పింక్ కలర్ వేరియేషన్ అనేది చూపించారు. అండ్ కింద బార్డర్ చూస్తే కనుక ఇది ఒక మనకి 4 ఇంచెస్ వరకు ఉంటుందండి కడ్డీ బార్డర్, దానికి కూడా మనకి పింక్ కలర్ వేరియేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో శారీ అంతా మనకి ఇలాగే కడ్డీ బార్డర్ మొత్తం శారీ అంతా రన్ అవుతుంది. అండ్ అలాగే షోల్డర్ బార్డర్కి ఉన్న కడ్డీ బార్డర్ కూడా మనకి శారీ అంతా రన్ అవుతుంది. అండ్ శారీ పార్ట్ చూస్తే కనుక మనకి లైట్ వెయిట్ అండి, చూడటానికి చాలా లైట్గా ఉంది అండ్ రిచ్గా ఉంది. అండ్ వెయిట్ కూడా మనకి అసలు వెయిట్ లేదు, దీనికి లైట్ వెయిట్ శారీ అని చెప్పొచ్చు. అండ్ దీనికి మనకి శారీలో లైట్ చెక్స్ లాగా లైన్స్ లాగా మీకు చూస్తే కనుక ఇక్కడ కనిపిస్తుందండి, లైట్ లైన్స్. అండ్ దీనిపైన మనకి లీఫ్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ లో ఎలివేట్ అవుతుంది. సో ఇదంతా మనకి షోల్డర్ పార్ట్ పైన చాలా రిచ్ గా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఫిల్స్ పార్ట్ లో ఏదైతే వస్తుందో అది కొంచెం మనకి వేరియేషన్ చూపించారు, బికాస్ మనకి శారీ బాగా రిచ్ గా ఉంది కాబట్టి ఇది ఫిల్స్ లో మనకి కొంచెం లైట్ గ్రీన్ కలర్ లో మిక్స్ లో కనిపిస్తుంది. సో దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఏదైతే పళ్ళులో యూజ్ చేశారో టిష్యూ బ్లౌజ్ అని చెప్పొచ్చు దీన్ని. సో బ్లౌజ్ మనకి రిచ్ గా అండ్ గ్రాండ్ గా కనిపిస్తుందండి. దీనికి డిజైన్ వేయకున్నా కూడా మనకి బాగా రిచ్ గా కనిపిస్తుంది. ఇంత బ్యూటిఫుల్ శారీ అండ్ దీనికి కూడా మనకి ఏదైతే కడ్డీ బార్డర్
బార్డర్ కింద బార్డర్ షోల్డర్ బార్డర్ కంటిన్యూ అవుతుందో శారీలో అదే బార్డర్ మనకు కంటిన్యూ అవుతుంది. సో ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి 4800 రూపీస్కి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్. బనారస్ కోరా అండి. బనారస్లో చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. అండ్ దీని డిజైన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా రిచ్గా ఇచ్చారు. మనకి లైట్ బ్లూ శారీ అనమాట. మనకి శారీ అంతా లైట్ బ్లూలో కంటిన్యూ అవుతుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి గోల్డ్ కలర్లో డిజైన్ వచ్చింది. మనకి బ్లూ కలర్ శారీ పైన గోల్డ్ కలర్ పళ్ళు అనేది మనకి 1/2 మీటర్ వరకు అవైలబుల్గా ఉంది ఇక్కడ. సో దీనికి బార్డర్ చూస్తే కనుక మనకి పింక్ డిజైన్, గ్రీన్ డిజైన్, ఆరెంజ్ డిజైన్, పింక్ డిజైన్. సో ఇది ఒకటి మనకి 3 ఇంచెస్లో మనకి బార్డర్ అనేది లైన్స్గా మనకి శారీ అంతా కంటిన్యూ అవుతుంది. అలాగే కింద బార్డర్ చూస్తే కూడా మనకి ఏదైతే షోల్డర్లో ఇచ్చారో లైన్స్ డిజైన్ గ్రీన్, ఆరెంజ్ అండ్ పింక్, అంటే మనకి బ్లూ కలర్ శారీలో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ మనకి బార్డర్లో యూజ్ చేశారు. అండ్ అలాగే కింద కూడా మనకి ఒక 3 ఇంచెస్ కడ్డీ బార్డర్ ఇచ్చారండి. దాని తర్వాత గ్రీన్ కలర్, దాని తర్వాత చిన్న చిన్న బుటిక్స్ లాగా గోల్డ్ కలర్లో ఉన్న డిజైన్, అండ్ దాని తర్వాత ప్లెయిన్ బ్లూ కలర్ ఇచ్చారు. అండ్ మనం శారీ పార్ట్ చూస్తే కనుక శారీ మొత్తం మనకి బ్లూ కలర్లో ఉంది. అండ్ దీనికి కూడా మనకి ఫుల్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అనేవి యూజ్ చేశారని చెప్పొచ్చు. బికాస్ మనకి ఒక ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చారండి. ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ యూజ్ చేశారు. ఇక్కడ కింద మనకి పింక్ కలర్, అండ్ అలాగే లీఫ్ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కలర్, అండ్ ఇంకొక ఫ్లవర్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్. సో ఈ మోడల్గా మొత్తం శారీ అంతా మనకి హెవీగా అండ్ కలర్ కాంబినేషన్స్లో రిచ్గా కనిపిస్తుంది. సో మనకి పైన బార్డర్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ వరకు కడ్డీ బార్డర్ లాగా డిజైన్లో ఉన్న బార్డర్ ఉంటుంది. అండ్ డౌన్ బార్డర్ కూడా మనకు ఒక 6 ఇంచెస్ వరకు ఈ కడ్డీ బార్డర్ విత్ డిజైన్స్ అని చెప్పి అనొచ్చు. సో ఇది ఒకటి మనకు ఒక 6 ఇంచెస్ వరకు అవైలబుల్గా ఉంది. సో ఈ శారీ బ్లౌజ్ చూస్తే కనుక మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి. సో మనకి శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి, అండ్ శారీ కలర్ కూడా మనకి లైట్ బ్లూ కలర్ కాబట్టి, సో మనకి బ్లౌజ్ పీస్ కూడా ప్లెయిన్గా లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది. సో ఇంత బ్యూటిఫుల్ శారీ, ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్న శారీ ఓన్లీ 1800 రూపీస్కి అవైలబుల్గా ఉందండి. అది కూడా మన ప్రజ్ఞా శారీస్లో మాత్రమే. సో నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ శారీ చూస్తే కనుక బనారస్లో ఉన్న లెనిన్ జూట్ శారీ అని చెప్పొచ్చండి. బికాజ్ ఈ శారీ లైట్ వెయిట్ అండ్ ఫ్యాన్సీ వేర్ శారీ కూడా. సో ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్లో ఉంది అండ్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి శారీ పళ్ళు వచ్చేసి మనకి చార్మినార్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్, మొత్తం మనకి ఫ్లవర్స్, మనకి మందారం పువ్వు ఏదైతే ఉందో సేమ్ అవే డిజైన్స్ ఇక్కడ మనకి ఎలివేట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ పళ్ళులో చూస్తే కనుక మనకి మొత్తం గార్డెన్ లాగా, గార్డెన్లో మనకి చార్మినార్ ఉన్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన శారీ. సో యాక్చువల్గా ఇది వచ్చేసి ప్రింట్ మనకి కలర్ కాంబినేషన్స్లో చాలా బ్యూటిఫుల్గా చేశారండి. అండ్ డౌన్ బార్డర్ చూస్తే, కింద బార్డర్ చూస్తే కనుక మనకి సేమ్ అన్ని పిల్లర్స్ లైక్ చార్మినార్ డిజైన్, అప్పట్లో ఉన్న డిజైన్స్, అప్పట్లో ఉన్న బిల్డింగ్స్ అన్ని మనకి ఇక్కడ ఎలివేట్ అవుతున్నాయి. అది కూడా మనకి గార్డెన్స్లో ఉన్నట్టు లైక్ ఫ్లవర్స్, గ్రీనిష్ కలర్, మనకి డిఫరెంట్గా శారీ అనేది మనకి ఫ్యాన్సీ వేర్ అని చెప్పొచ్చు. అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉందని చెప్పొచ్చు. అండ్ మనకి దీనికి బార్డర్ చూస్తే కనుక కింద బార్డర్ లైక్ టిష్యూ బార్డర్లో కనిపిస్తుంది. టిష్యూ బార్డర్లో ఉన్నట్టు మనకి బార్డర్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. అండ్ అలాగే దాంట్లో కూడా మనకి చిన్న బార్డర్ అనేది మనకి మెరూన్ కలర్ విత్ గోల్డ్ మిక్స్లో మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీ అంతా మనకి ఇలాగే ఉంటుందండి. మొత్తం మనకి శారీలో కూడా మనకి సమ్ అశోక చక్ర అని అంటారు కదా, అది కూడా మనకి ఇక్కడ శారీలో ఎలివేట్ అవుతుంది. మొత్తం బాడీ పార్ట్లో మనకి శారీ అంతా చాలా హెవీగా ఉంది అండ్ డిజైనర్ వేర్ అని చెప్పొచ్చు. చాలా రేర్ యాంటిక్ పీస్ అని కూడా చెప్పొచ్చు. అండ్ మనకి కింద బార్డర్ ఎలా అయితే ఉందో మనకి షోల్డర్ బార్డర్ కూడా సేమ్ అదే ఫ్లవర్ డిజైన్లో ఇచ్చారండి. దానికి కూడా మనకి బ్రౌన్ కలర్ కడ్డీ బార్డర్ అనేది యూజ్ అయింది ఒక 1.5 ఇంచ్ వరకు. అండ్ అలాగే 1/2 ఇంచ్ వరకు మనకి శారీలో ఏదైతే కలర్ ఉందో దాంట్లో కొంచెం డార్క్ కలర్ అనేది యూజ్ అయింది. సో దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి ప్లెయిన్ బ్లౌజ్, మనకి శారీ అంతా ఏదైతే కలర్ ఉందో ప్లెయిన్ బ్లౌజ్ అనేది మనకి ఇచ్చారు. దీనికి కూడా ఏం బార్డర్స్ అవన్నీ ఏం లేకుండా శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది యూజ్ అయింది. సో ఇంత బ్యూటిఫుల్ శారీస్, ఇవే కాకుండా మరెన్నో శారీస్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. అలాగే వీళ్ళకి ఇది కాకుండా కుక్కట్పల్లిలో ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. కుక్కట్పల్లి వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ పక్కన ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది. సో నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జూట్ మోడల్లో ఉన్న ఫ్యాన్సీ వేర్ శారీ అని చెప్పొచ్చండి. సో ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ అండ్ పళ్ళు పార్ట్ రెండు కలిపి మిక్స్ అయి ఉన్న శారీ, హాఫ్ అండ్ హాఫ్ శారీ, హాఫ్ శారీ మోడల్ అంటారు. సో ఇది వచ్చేసి మనకి మ్యాంగో ఎల్లో కలర్ లో ఉన్న శారీ అనమాట. సో ఇది శారీ అంతా మనకి ప్లెయిన్ గా ఉంటుంది. అండ్ అలాగే మనకి బార్డర్ చూస్తే కనుక షోల్డర్ బార్డర్ మనకి కట్ డిజైన్ అని చెప్పొచ్చండి. దీంట్లో బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ యూజ్ అయింది. ఇదంతా మనకి జాలీ నెట్ వర్క్ లో ఉన్న డిజైన్ అని చెప్పొచ్చు. సో ఇదంతా మనకి బార్డర్ ఇలాగే ఉంటుందండి. 3 సైడ్స్ బార్డర్ అనమాట. మనకి షోల్డర్ పార్ట్ అండ్ కింద బార్డర్ అండ్ అలాగే మనకి ఏదైతే పళ్ళుకి యూజ్ అవుతుందో ఆ బార్డర్ కూడా మనకి 3 లేయర్స్ లో ఉంది. సో మనకి షోల్డర్ పార్ట్ అండ్ పళ్ళు పార్ట్ సేమ్ ఇలాగే ఉంటుంది. అండ్ మనకి ఫిల్స్ పార్ట్ చూస్తే కనుక గ్రే కలర్ లో ఉన్న నెట్ డిజైన్ అండి. గ్రే కలర్ లో నెట్ డిజైన్ ఉన్న డిజైన్ అని చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ ఏదైతే కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారో అదే కలర్ మనకి గ్రేలో డిజైన్ ఇచ్చారు. ఏదైతే ఫ్లవర్ బుటీ లాగా ఇచ్చారో దాంట్లో మనకి మ్యాంగో ఎల్లో, మస్టర్డ్ ఎల్లో, మ్యాంగో ఎల్లో అని అంటారు. సో దాన్ని మనకి ఎలివేట్ చేస్తూ ఇక్కడ నెట్ డిజైన్
డిజైన్లో ఇచ్చారు. సో ఈ సిల్వర్ కలర్లో మనకి మస్టర్డ్ ఎల్లో అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో కలర్ వేరియేషన్ చూపించడానికి మనకి గ్రే కలర్ నెట్లో ఈ ఫ్లవర్స్ అనేవి యూస్ చేశారు. సో హాఫ్ ద శారీ ఏదైతే మనకి శారీ ఫిల్స్ పార్ట్లో వస్తుందో ఆ ఫిల్స్ పార్ట్లో మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ కింద బార్డర్ చూస్తే కనుక మనకి ఇది కూడా కట్ డిజైన్ అని చెప్పొచ్చు అండి. ఇక్కడ ఏదైతే మనకి కట్ అవుతుందో డిజైన్ అది కట్ డిజైన్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి నెట్లో ఉంది. సో నెట్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. అది కూడా మనకి సిల్వర్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ లైక్ మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంది. సో దానికి కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ అనేవి ఫ్లవర్ని ఎలివేట్ చేస్తూ ఇక్కడ మనకి కుందన్స్ అనేవి కూడా చూస్తున్నారు. సో శారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది. ఫిల్స్ పార్ట్ అండ్ అలాగే మనకి డౌన్ ఏదైతే ఫిల్స్లో వస్తుందో ఆ పార్ట్ కూడా ఇలాగే ఉంటుంది. పైన పార్ట్ మాత్రం మనకి ప్లెయిన్గా కనిపిస్తుంది. సో ఈ బ్లౌజ్ చూస్తే కనుక మనకి జూట్ అంటారండి. జూట్లో మనకి నెట్లో కాకుండా రిచ్గా కనిపిస్తున్న బ్లౌజ్ ఇచ్చారు. అది కూడా ప్లెయిన్ బ్లౌజ్. అండ్ అలాగే మనకి హ్యాండ్స్కి షోల్డర్స్కి యూస్ చేసుకోవడానికి ఏదైతే శారీ పార్ట్లో మనకి బ్లాక్ కలర్ సిల్వర్ కలర్ మిక్స్ అయి ఉన్న కట్ డిజైన్ ఇచ్చారో అది కూడా మనకి హ్యాండ్స్ కోసం అండ్ షోల్డర్ కోసం ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో వ్యూయర్స్ ఇంత బ్యూటిఫుల్ శారీ, ఇంత రిచ్గా ఉన్న శారీ, ఫ్యాన్సీ వేర్ శారీ మనకి 1800 రూపీస్కి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంది. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ శారీసే కాకుండా ఇంకెన్నో శారీస్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసేయండి. దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. ఇదే కాకుండా వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి కుక్కట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ఇంకొక బ్రాంచ్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో చూసారు కదా వ్యూయర్స్, ప్రజ్ఞా శారీస్లో ఉన్న వెరైటీ ఆఫ్ డిజైన్స్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్. సో మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.